కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ ఓల్డ్ సిటీ రోడ్ షోలో పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అంతకుముందు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని కూడా అమిత్ షా దర్శించుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. पूरे रोड शो में बहन माधवी का, किशन जी का मेरा स्वागत सम्मान किया, इसलिए मैं हृदय से आपका धन्यवाद करता हूं। नमस्कार, भारत माता की जय। కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ ఓల్డ్ సిటీ రోడ్ షోలో పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా మాట్లాడుతున్నారు అమిత్ షా. బీజేపీని గెలిపించాలి, మాధవీలతను గెలిపించాలి అంటూ ఆయన అభ్యర్థించారు. దానికంటే ముందు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని కూడా అమిత్ షా దర్శించుకున్నారు. ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులను దగ్గరకు తీసుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని పలకరిస్తూ అభివాదం చేస్తూ చిరునవ్వుతో అమిత్ షా వాళ్ళందరినీ కూడా బీజేపీని గెలిపించాలి, బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి అంటూ కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవీలత బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అనేక మంది బీజేపీ కార్యకర్తలు తరలొచ్చారు. ఆ కార్యకర్తల ఆనందం నడుమ అమిత్ షా ప్రసంగించారు. బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది, బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా ఆయన కోరారు. మాధవీలతకు మద్దతుగా ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం. దానికంటే ముందు బీజేపీ గెలిస్తే ఏం చేస్తుందో ఆ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కూడా వివరించారు. హైదరాబాద్లో మాధవీలతను గెలిపించాలి అంటూ రోడ్ షోలో పాల్గొన్న అమిత్ షా అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు, కోరారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పాల్గొన్నారు. అమిత్ షా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళందరినీ పలకరిస్తూ కూడా ఆయన మాట్లాడారు. బీజేపీని గెలిపించాలి అంటూ కూడా కోరారు. రోడ్ షోలో పాల్గొన్నారు అమిత్ షా. మాధవీలత బీజేపీ నుండి హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఈ ప్రచారం అలాగే ఈ రోడ్ షో నిర్వహించారు. हैदराबाद मध्य क्षेत्र के भाइयों बहनों, मेरे पास 5 मिनट ही है। मैं 4 ही सवाल करूंगा। अब की बार मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है क्या? 400 पार कराना है क्या? 400 पार तो कराना है, मगर 400 में से एक कमल इस बार हैदराबाद से भी देखना है। भाइयों और बहनों, 40 साल से
हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है। 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे हैं। इस बार मौका है, बहन माधवी लता को प्रचंड बहुमत से चुनकर भेजे और हैदराबाद को सात अर्थ में रजाकारों से मुक्ति दिलाने का काम करिए। भाइयों और बहनों, मैं कह कर जाता हूं, किसी को डर रखने की जरूरत नहीं है, किसी की हिम्मत नहीं है हैदराबाद के एक भी व्यक्ति को हाथ लगाने। इस बार मुक्त मन से मतदान करिए, चाहे हिंदू हो या मुसलमान, हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करे। आप करेंगे? माधवी बहन को प्रचंड बहुमत से जिताएंगे, मोदी जी के हाथ मजबूत करेंगे। तो मेरे साथ बोलिए, जय श्री राम, भारत माता की, भारत माता की। आप सभी लोगों ने पूरे रोड शो में बहन माधवी का, किशन जी का मेरा स्वागत सम्मान किया, इसलिए मैं हृदय से आपका धन्यवाद करता हूं। नमस्कार, भारत माता की जय।